మిగతా వార్తలు చూస్తే నేడు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ కేసు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రైట్, ఇదే స్కిల్ స్కామ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఇవాళ స్కిల్ స్కామ్ కేసు విచారణ జరగనున్న నేపథ్యం, సో ఏం జరుగుతుంది అక్కడ? చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్ స్కామ్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ పిటిషన్ పైన ఇదివరకే 2 సార్లు విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఈ కేసులో తమ కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరిన నేపథ్యంలో ఈ కేసు గతంలో వాయిదా పడింది. సో ఈరోజు మరోసారి సుప్రీంకోర్టు విచారించబోతోంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు దాదాపు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి 90-10 నిష్పత్తిలో ప్రభుత్వం వాటా ఉండాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏకంగా ప్రభుత్వం నుంచి ఏకపక్షంగా 370 కోట్ల రూపాయలు విడుదల చేయడం, ఆ తర్వాత ఈ కేసులో ఈ శిక్షణ ఇస్తామని చెప్పినటువంటి సిమెంట్ సంస్థ కానీ వీరెవరు కూడా గ్రాంట్ విడుదల చేయకుండా ఇచ్చినటువంటి 370 కోట్ల రూపాయలను వివిధ షెల్ కంపెనీల ద్వారా ఇతర మార్గాల ద్వారా వాటన్నిటిని కూడా స్వాహా చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ గానీ, అలాగే జిఎస్టీ విభాగం కానీ, ఇంటెలిజెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సో ఆ సమాచారం నేపథ్యంలో ఇంటర్నల్ గా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఫార్మల్ గా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి ప్రజాధనం దుర్వినియోగం అనేటువంటి నేపథ్యంలో దీన్ని రికవరీ చేసేందుకు ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. అయితే ఆ సిఐడి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ మొత్తం కేసులో 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వివిధ కంపెనీల్లో షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అంశానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 4-5 వేల డాక్యుమెంట్స్, రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉందని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా గతంలో ఒక తీర్పులో వెల్లడించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచబోతోంది. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ దశలో కేసు ఉంది కాబట్టి ఈ దశలో నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వదు. దీనివల్ల ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రజాధనాన్ని 370 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులో చాలా మొత్తం తెలుగుదేశం పార్టీ ఖాతాకు కూడా వెళ్ళాయనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణలన్నిటిపైన దర్యాప్తు చేసేందుకు తగినటువంటి అవకాశం, స్వేచ్ఛ ఉండాలి. కాబట్టి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేశారు కాబట్టి డెఫినెట్గా ఆయన బయట ఉంటే ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. సో ఈ వాదనలన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఉంచబోతున్నారు. సో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. కానీ ఈ కేసుకు సంబంధించి ఇదివరకే కోర్టు ఒక అభిప్రాయాన్ని వెలువరించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఒక క్వాష్ పిటిషన్ వేశారు, మొత్తం ఈ కేసునే కొట్టేయాలని. కానీ సుప్రీంకోర్టు దానికి అంగీకరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఈ కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి, ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఉత్తర్వులన్నింటిని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే జస్టిస్ బేలా త్రివేది సెక్షన్ 17A అనేది ఈ కేసుకు వర్తించదు అనేటువంటి విషయాన్ని కూడా జస్టిస్ బేలా త్రివేది కూడా స్పష్టంగా గత తీర్పులో వెల్లడించారు. అయితే మరొక న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ మాత్రం వర్తిస్తుందని ఒక స్ప్లిట్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని లార్జర్ బెంచ్కు రిఫర్ చేశారు. ఇంతవరకు ఆ లార్జర్ బెంచ్ కూడా కాన్స్టిట్యూట్ కానటువంటి నేపథ్యం. సో ఈ కేసులో ఏదైతే 17A వర్తించదని చెప్పినటువంటి జస్టిస్ బేలా త్రివేది ఈ కేసును ఈరోజు విచారించబోతోంది. కాబట్టి ఈ కేసులో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వాదిస్తుందో 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉండి ప్రజాధనానికి కస్టోడియన్గా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ఆయన సహకరించారు, ఉద్దేశపూర్వకంగా చేశారనేటువంటి ఒక వాదన ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ అంశం ఈరోజు సుప్రీంకోర్టులో అన్ని ధర్మాసనం ముందుకు దృష్టికి తీసుకురాబోతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.